గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ ఒక 2, 3 డేస్ నుంచి కొంచెం టైం సెట్ కావట్లేదు. బై ది వే ఈరోజు నుంచి ఏందంటే, ఈ వీడియో నంబర్స్ పెట్టడం వల్ల చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అట్లా అని కాకుండా డైరెక్ట్‌గా టాపిక్ పేరు చెప్పి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ఇంకోటేందంటే మనకు బ్రాడ్‌కాస్ట్‌లు చాలా పెట్టాను గదా! అట్లాగా ఒక 5-10 బ్రాడ్‌కాస్ట్‌లు పెట్టేస్తే మీకు ఏ విధమైన పాలిసీలు కావాలనుకుంటే ఆ బ్రాడ్‌కాస్ట్ ఓపెన్ చేస్తే అన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. ఈ వీడియో నంబర్‌లేందంటే ఒక్కొక్కసారి నేను చూసుకోవట్లేదు. పెట్టిన సీరియల్ నంబరే మళ్ళీ మళ్ళీ పెట్టాల్సొస్తుంది. అందుకని కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అవన్నీ తీసేస్తాను. బట్ మీకు బ్రాడ్‌కాస్ట్‌లనేది ప్లే లిస్ట్ అనేది కొంచెం ఫాలో కాండి. మనకు సేవింగ్ పాలిసీస్ కావాలంటే సేవింగ్ పాలిసీకి సంబంధించిన ప్లే లిస్ట్ చూడండి. టర్మ్ ఇన్స్యూరెన్స్ కావాలంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ సంబంధించిన ప్లే లిస్ట్ చూడండి. ఇంకోటి యాప్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే యాప్స్‌కి సంబంధించిన ప్లే లిస్ట్ చూడండి. రైడర్ సంబంధించిన ప్లే లిస్ట్. బీపీఆర్ రైడర్ గురించి నేను నెక్స్ట్ ఒక 2, 3 వీడియోస్ చేస్తాను. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏందంటే టాటాలో చాలా రకాల పాలిసీస్ ఉన్నాయి. బట్ మీకు తొందరగా బిజినెస్ ఎక్కువ కావడానికి కస్టమర్‌లకి ఎక్కువ బెనిఫిట్స్ ఉండే పాలిసీల మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. కొద్దిమంది అడిగారు ప్యూర్ యూలీ పాలిసీసు ఆహ్, అది ఇంకోటి ప్యూర్ యూలీ పాలిసీసు, ప్రాఫిట్ పాలిసీసు ఇవి చెప్తున్నారు గానీ దాని మీద నేను వీడియోలు జేస్తే అది మీకు అర్థం గావాలి. దానికి సంబంధించిన కస్టమర్స్ మీకు దొరకాలి. వాళ్ళకి ఒకటికి 2 సార్లు ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. అదంతా సెకండరీ అన్నమాట. మనకేంది బేసిక్ రిక్వైర్‌మెంట్ ఏంది? టర్మ్ ఇన్స్యూరెన్స్. పరమరక్ష గురించి సంపూర్ణ రక్ష ప్రామిసు, మహారక్ష సుప్రీము, సరల్ జీవన్ బీమా. ఇన్ని ఈ 4 టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలిసీల గురించి తెలుసుకుంటే మనకు తెలిసిన ఏ ఎలాంటి సర్కిల్ వాళ్ళకైనా గూడా ఈ 4 పాలిసీలలో ఏదో ఒక పాలిసీ మనం చెప్పొచ్చు. రైట్? దాని తర్వాత పిల్లల మ్యారేజ్, హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఎండోమెంట్ పాలిసీలు. గ్రిప్ ఒకటి, ఎస్ఐపి ఒకటి, ఎఫ్‌జి ఒకటి. 3 ఎండోమెంట్ పాలిసీలుంటాయి. 3 ఎండోమెంట్ పాలిసీలు. ఇది గ్యారంటెడ్ ఎండోమెంట్ పాలిసీలు. నాన్ గ్యారంటీవి గూడా ఒక 2, 3 పాలిసీలుంటాయి. ఇది సెకండు. దాని తర్వాతేంది రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలు. ఎఫ్‌జి సెక్యూర్ ఒకటి, షుప్లెక్స్ ఇన్‌కమ్ ఒకటి, గ్యారంటెడ్‌లో, నాన్ గ్యారంటెడ్‌లో ఓ 2, 3 పాలిసీలు. ఇంకొకటి ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ పాలిసీస్. దాంట్లో గూడా ఓ 2, 3 పాలిసీలు. ఇట్లా నేను డివైడ్ జేసి మీకు చెప్పడం వల్ల ఏందంటే, తక్కువ టైంలో మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మీకు సంబంధించిన కస్టమర్‌కి ఎవరికి ఏ పాలిసీ ఇవ్వాలన్నా గూడా ఇప్పుడు ఇది ప్లే లిస్ట్‌లో చూసుకొని మీరు ఎక్కువ మందికి అప్రోచ్ కాగలుగుతారనేది నా ఇంటెన్షన్. ఈరోజు వీడియో ఏందంటే మనకి బీపీఆర్ రైడర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు బీపీఆర్ రైడర్ అంటే ఏంది? ఈ రైడర్ వల్ల కస్టమర్‌కి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి? అనే దాని గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ బీపీఆర్ రైడర్‌కి సంబంధించింది ఏ ఏ పాలిసీలలో అవైలబుల్‌గా ఉంది అనేది మనం చూసి నెక్స్ట్ 2, 3 వీడియోస్‌లో మనం కంటిన్యూ చేసుకోవచ్చనమాట. ఇదేందంటే టాటా ఏఎల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్. ఇది రైడర్ అన్నమాట. అంటే అడిషనల్ బెనిఫిట్ కస్టమర్‌కి. ఓకేనా? పాలిసీ గాదు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక రైడర్ మాత్రమే. ఈ రైడర్ ఏందంటే గ్యారంటెడ్ పాలిసీలలో మాత్రమే ఉంటుంది. అది నాన్ గ్యారంటీ పార్టిసిపేటెడ్, పరమరక్షక్ లాంటి పాలిసీలలో ఉండదు. ఇది గూడా ఓన్లీ సేవింగ్ పాలిసీస్, నాన్ గ్యారంటీ పాలిసీలలో మాత్రమే ఈ రైడర్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. ఇంకోటేందంటే దీంట్లో గ్యారంటెడ్ పాలిసీలలో ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ పాలిసీలలో ఉంటుంది. రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలలో ఉంటుంది. ఎండోమెంట్ పాలిసీలలో గూడా ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. బీపీఆర్ అంటే ఏందంటే బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్. కస్టమర్‌కి వచ్చే బెనిఫిట్స్‌నన్నిటిని ప్రొటెక్ట్ చేస్తుంది గాబట్టి, దీన్ని బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అంటారు. కస్టమర్‌లకి నార్మల్‌గా ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి? ఒకవేళ మనం 12 ఇయర్స్ పీపీటీ పెట్టాం. 12 ఇయర్స్ కట్టేటట్టు పెట్టాం. ఏ పాలిసీ ఇచ్చినా. ఓకేనా? ఎండోమెంట్, రెగ్యులర్ ఇన్‌కమ్, ఇమ్మీడియేట్ ఇన్‌కమ్. ఏ పాలిసీ అయినా ఇవ్వండి కస్టమర్‌కి 12 ఇయర్స్ కట్టేదుంటుంది. ఇన్ కేస్ ఈ 12 ఇయర్స్‌లో కట్టేటప్పుడు ఏదన్నా జరిగితే ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఒస్తుంది. క్లోజ్ అయిపోతుంది. కానీ బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ పెట్టడం వల్ల ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఒస్తుంది. బట్ పాలిసీ క్లోజ్ గాదు. మిగతా పాలిసీ కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్నీ వివర్ అయిపోతాయి. అంటే కంపెనీ పే చేస్తుంది. కంపెనీ ఒకవేళ కస్టమర్ ఉంటే అది కట్టాల్సిందే గదా! కస్టమర్ లేకపోయినా అది కడుతుందంటే ఇది ఫస్ట్ బెనిఫిట్ అనేది కస్టమర్ నుంచి కస్టమర్‌కి ఉంటుందన్నమాట. కస్టమర్ లేకపోయినా పాలిసీ కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ కావడానికి కావాల్సిన ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంపెనీ కడుతుంది. ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఇస్తారు. ప్రీమియమ్స్ ఎవర్ అయిపోతాయి. మిగతా ప్రీమియంలన్నీ కంపెనీ కడుతుంది. ఒకవేళ పైసలు కట్టేటప్పుడు ఏదన్నా జరిగితే. ఓకేనా? దాని తర్వాత రెగ్యులర్ ఇన్‌కమ్ అయినా, ఎండోమెంట్ అయినా, ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ అయినా.
పాలసీ టర్మ్ ఒక 30 ఇయర్స్ పెట్టుకున్నాం ఎండోమెంట్‌ల. 30 ఇయర్స్‌కి రావాల్సిన మెచ్యూరిటీ అమౌంట్ గూడా వస్తుంది. ఒకవేళ రెగ్యులర్ ఇన్‌కమ్‌ల 12 ఇయర్స్ పీపీటీ పెట్టుకున్నాం. 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ పెట్టుకున్నాం. ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ గాని, సెక్యూర్ గాని ఇట్లా పెట్టుకున్నామనుకోండి. దాని తర్వాత నెక్స్ట్ 30, 33 ఇయర్స్ ఏదైతే ఇన్‌కమ్ వస్తుందో, ఆ ఇన్‌కమ్ గూడా ఫ్యామిలీలో నామినీ ఎవరుంటే వాళ్ళకొస్తుంది. ఇది సెకండ్ బెనిఫిట్. దాని తర్వాత ఇమ్మీడియేట్ ఇన్‌కమ్. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్‌లో ఫస్ట్ ఇయర్ కట్టినాం. ఫస్ట్ ఇయర్ రిస్క్ జరిగింది. ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఇస్తారు. మిగతా ప్రీమియంలన్నీ కంపెనీ కడుతుంది. ఫస్ట్ ఇయర్ నుంచి 40% రిటర్న్స్ ఏదైతే ఉంటుందో, ఆ రిటర్న్స్ గూడా పాలిసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ వరకు రిటర్న్స్ గూడా రెగ్యులర్‌గా ఎళ్తూ ఉంటాయి. ఇది థర్డ్. ఈ 3 రకాల పాలిసీలల్ల బీపీఆర్ అనేది ఇవ్వచ్చు. ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీలల్లనే ఇవ్వచ్చు. ఇంకోటేందంటే దానిలల్ల వచ్చే బెనిఫిట్స్ ఇమ్మీడియేట్‌గా ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. నార్మల్‌గా అయితే నార్మల్ కవరేజు, యాక్సిడెంటల్‌గా అయితే యాక్సిడెంటల్ కవరేజ్ ప్లస్ నార్మల్ కవరేజు. ఒకవేళ 50,000, రూ. 1,00,000 పైనైతే టర్మ్ బూస్టర్ టెర్మినల్ ఇల్‌నెస్ అనే రైడర్ గూడా ఉంటుంది గదా! ఆ రైడర్‌కి సంబంధించిన బెనిఫిట్ ఒస్తుంది. పర్మనెంట్ డిజబిలిటీ అయిన ఒస్తుంది. ఈ విధంగా అన్ని రైడర్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ వస్తాయి కస్టమర్‌కి. మళ్ళీ పాలిసీ కంటిన్యూ అవుతుంది. ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఇస్తారు. మిగతా ప్రీమియంలన్నీ కంపెనీ కడుతుంది. రెగ్యులర్‌గా వచ్చే డబ్బులు వస్తాయి. ఫైనల్‌గా ఏందంటే ప్రతి పాలిసీలలో మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఉంటుంది. 12 ఇయర్స్ కట్టిన అమౌంటు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కొన్ని దాన్లలో ఉంటుంది. దానికి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ యాడ్ చేసి మెచ్యూరిటీ అమౌంట్ కింద కొంచెం లంప్ సమ్ అమౌంట్ ఇచ్చేది కొన్ని దాన్లలో ఆప్షన్ ఉంటుంది. ఆ డబ్బులు గూడా వస్తాయి. ఓకేనా? ఇట్లా 3, 4 రకాల పాలిసీలల్ల ఈ రైడర్ అనేది యూజ్ చేయొచ్చు. ఇంకోటేందంటే ఈ రైడరు మనకి మినిమమ్ ఎంట్రీ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి మాక్సిమం ఎంట్రీ ఏజ్ 65 ఇయర్స్ వరకివ్వచ్చు. ఏజ్‌ని బట్టి ప్రీమియం పెరుగుతుంది. బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంటాయి గాబట్టి, ఈ రైడర్‌కి మాత్రము వాళ్ళ ఏజ్‌ని బట్టి ప్రీమియం అనేది కట్టాల్సి ఉంటుంది. ఓకేనా? మినిమమ్ రైడర్ టర్మ్ ఇది. మాక్సిమం రైడర్ టర్మ్ 30 ఇయర్స్, 60 ఇయర్స్. మినిమమ్ సమ్ అష్యూర్డ్ 5,000 అంటే 5,000 ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉండే పాలిసీలకు గూడా ఈ రైడర్ అనేది యాడ్ జేయొచ్చు. కానీ మనం ఇవి చెయ్యము యాక్చువల్‌గా. ఇంకోటేందంటే ఈ రైడర్ అనేది 85 ఇయర్స్ వరకు మాత్రమే పనిజేస్తుంది. మిగతా రైడర్స్ గూడా అంతే. యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ, బీపీఆర్. ఈ బెనిఫిట్స్ అన్నీ మాక్సిమం 85 ఇయర్స్ వరకు మాత్రమే పనిజేస్తాయి. ఓకేనా? హ్మ్. ఇంకేంది దీని గురించి మీకు అప్‌డేట్ ఇవన్నీ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇంగా దీనికి సంబంధించిన రైడర్స్ పీపీటీలు గాని, పీడీఎఫ్‌లు ఉంటాయి. రేపటి నుంచి ఆ వీడియోలలో కవర్ జేస్తాను. జస్ట్ ఈరోజు బీపీఆర్ అంటే ఏంది? బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అంటే ఏంది? దాని ఫుల్ ఫార్మ్ ఏంది? అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనకి ఎలాంటి పాలిసీలల్ల ఇవ్వచ్చు? దానికుండే లిమిటేషన్స్ వీటన్ని గురించి చెప్పాననమాట. రేపటి నుంచి బీపీఆర్ సంబంధించింది ఒక ప్లే లిస్ట్ తయారు చేస్తాను. మొత్తం మనకి ఎన్ని పాలిసీలల్ల ఉంటుందంటే ఎండోమెంట్ పాలిసీలల్ల గ్రిప్‌లో ఉంటుంది. ఎస్ఐపి స్మార్ట్ ఇన్‌కమ్ ప్లస్‌లో ఉంటుంది. తర్వాత రెగ్యులర్ ఇన్‌కమ్‌ల ఎఫ్‌జీ ప్లస్‌లో ఉంటుంది. ఎఫ్‌జీ సెక్యూర్‌లో ఉంటుంది. ఎఫ్‌జీ సుప్రీంలో ఉంటుంది. ఈ 3 రకాల దాన్లల్ల ఉంటుంది. ఇది రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీస్. ఎండోమెంట్ పాలిసీలల్ల 2, రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలల్ల 3 ప్లస్ ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ పాలిసీలు మనకేముంటాయి? ఎఫ్‌జీ సెక్యూర్ ఇమ్మీడియేట్ ఇన్‌కమ్, ఎఫ్‌జీ సెక్యూర్, ఎఫ్‌జీ సుప్రీం ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ పాలిసీలల్ల గూడా యాడ్ జేయొచ్చు. మాక్సిమం 85 ఇయర్స్ వరకు వచ్చే పాలిసీ టర్మ్ ఏదైతే ఉంటుందో దానిలల్ల రైడర్ అనేది యాడ్ జేయొచ్చు. బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్. ఫైనల్‌గా 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్. కస్టమర్‌కొచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అంటారు. ఓకేనా? క్లియర్. కస్టమర్‌లకొచ్చే బెనిఫిట్‌లేమేముంటాయి? ఏదైనా జరిగితే ఇన్స్యూరెన్స్ కవరేజ్ రావాలి. ఫస్ట్ బెనిఫిట్ ఇస్తుంది. ఒకవేళ లైవ్‌లో ఉంటేనంటే మిగతా ప్రీమియంలన్నీ కట్టాలి. సెకండ్ బెనిఫిట్ వ్యవర్ అయిపోతే ఆ ప్రీమియమ్స్ అన్ని కంపెనీ కడుతుంది. ఒకవేళ కస్టమర్ ఉన్నట్లయితే ఎండోమెంట్ అయితే లాస్ట్‌కి రెగ్యులర్ ఇన్‌కమ్ అయితే రెగ్యులర్ ఇన్‌కము, ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ అయితే ఇమ్మీడియేట్ ఇన్‌కమ్. ఈ డబ్బులొస్తూ ఉంటాయి. కస్టమర్ లేకపోయినా ఈ డబ్బులు ఫ్యామిలీలో నామినీ ఎవరుంటే వాళ్ళకొస్తూ ఉంటాయన్నమాట. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ ఒస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కస్టమర్ ఉంటే ఎన్నైతే బెనిఫిట్‌లు పొందుతాడో, కస్టమర్ లేకపోయినా పాలిసీ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అందేటట్టు చేసేదాన్ని బీపీఆర్ రైడర్ అంటారు. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. కొంచెం ఈ రోజు నుంచి సీరియల్ నంబర్స్ ఏం పెట్టను. ప్లే లిస్ట్‌లను బేస్ చేసుకొని మీకు ఒక్కొక్కటి మీరు ఫాలో గాండి. మీకు అప్‌డేట్ వస్తూ ఉంటది ఆల్రెడీ సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. కొత్త వాళ్ళకి గూడా సింపుల్‌గా అర్థం కావడానికి టాపిక్ వైస్‌గా పెడితే బావుంటుందని కొద్దిమంది సజెషన్ చేశారు.
ఎందుకంటే చాలా వీడియోస్ అయితున్నాయి గదా! ఏ వీడియో ఎక్కడి నుంచి చూడాలనేది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనమాట. ఇప్పుడు మీకేది గావాలంటే అది టర్మ్ ఇన్సూరెన్స్‌లో గావాలంటే ఒక 10 వీడియోస్ ఉంటాయి. అవి 10 వీడియోస్ ప్రాపర్‌గా ఒక 2, 3 రోజులు వరుసగా చూసారనుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్‌ల గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా తెలిసిపోతది. జస్ట్ కొటేషన్ ఇచ్చి లాగిన్ చేసేటప్పుడు ఒక 2 మినిట్స్ మీ అప్‌లైన్‌తో గాని, ట్రైనర్‌తో గాని, బ్యామ్‌తో గాని కస్టమర్‌ని మాట్లాడిస్తే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గరనన్నా బీపీఆర్‌కి సంబంధించిన పీడీఎఫ్‌లు ఎవరి దగ్గరనన్నా ఉంటే నాకు కొంచెం పంపించండి. నా ఫోన్ కొంచెం హ్యాక్ అయింది. నా దగ్గర డేటా అంతా లాస్ అయిపోయింది. దాన్ని బట్టి కొంచెం చెప్తున్నాను. ఇది గూడా ఒక ఫ్రెండ్ పంపిస్తే ఈరోజు టాపిక్‌కి యూజ్ అయింది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్. ఎవరి దగ్గర బీపీఆర్ రైడర్ ఎనీ కైండ్ ఆఫ్ పీడీఎఫ్‌లు ఉంటే నాకు పంపించండి.